హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భ్రమర విత్ అమ్మ. చాలా రోజులు అయిపోయిందండి కొంచెం వీడియోస్ అయితే పెట్టి. ఎందుకో తెలీదు, చాలా వీడియోస్ ఉన్నాయి బట్ ఎందుకో పెట్టాలనిపించలేదు అనమాట ఈ మధ్యలో. ఇంకా ఫైనల్గా అయితే ఈ వీడియో అయితే పెడదామని అనుకుంటున్నాను. చూడాలి మరి ఇది ఎన్ని రోజుల్లో పెడతాను. సో ఇప్పుడు ఈ రోజు అయితే మేము ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళబోతున్నాము. ఇక్కడ నుంచి లైక్ దుబాయ్ నుండి ఒక 1.5 hour పడుతుంది, ఆల్మోస్ట్ 2 hours అనుకుంటా. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా. సారీ, సో దుబాయ్ ఎమిరేట్స్ నుండి మాకు 2 hours పడుతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేమైతే క్యాంపింగ్ చేద్దామని అనుకుంటున్నాం అనమాట. రాత్రంతా అక్కడే ఉంది. సో దానికి కావాల్సిన సామాగ్రి కార్ నిండా ఉంది. ఓకే, నువ్వు చెప్పు. ఓకే ఓకే, సారీ, నన్ను భ్రమర అన్ని కరెక్ట్ చేస్తుంది. మేము క్యాంపింగ్ కాదు వెళ్ళేదట, బార్బిక్యూ అండ్ పిక్నిక్ వెళ్తున్నామంట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడికి వెళ్ళిన తర్వాత నైట్ సిచ్యువేషన్ని బట్టి నైట్ అక్కడ ఉండాలా లేదా అని డిసైడ్ అవుతాం. బట్ మేమైతే టెంట్ అవన్నీ అయితే తీసుకొని వెళ్తున్నాం అనమాట. సో ఈ రోజు మాకు ఒక మంచి హాలిడే పిక్నిక్ డే అనమాట. చూడాలి మరి ఎలా ఉంటుందో ఏంటో. ఆ ప్లేస్ అయితే ఫస్ట్ టైం కాబట్టి సో మీ అందరు కూడా నాతో పాటు వీడియోలో చూసేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. సో ఇంకా పిక్నిక్కి ముందు రోజు అయితే మేము ఇలా ఫస్ట్ కార్లో బేబీ సీట్ని ఫిక్స్ చేద్దామని ట్రై చేసాము. మాకు అది ఎందుకో అర్థం అవ్వలేదన్నమాట. విషయం ఏంటంటే కొత్తగా రీసెంట్గానే లైసెన్స్ వచ్చింది హస్బెండ్కి. కార్కి సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ చాలా తక్కువగా ఐడియా ఉంది. సో అందులో బేబీస్ ఉన్నప్పుడు బేబీ సీట్ అనేది కంపల్సరీ కదా మనకి. సో అందుకని చెప్పి ఫిక్స్ చేద్దామని ట్రై చేసాము. అది ఎందుకో మాకు అవ్వలేదు. సరేలే తర్వాత మా ఫ్రెండ్ అడిగి చేద్దామని చెప్పి వదిలేసామన్నమాట. ఇంకా ముందు రోజు మేము కొన్ని థింగ్స్ కొనుక్కోవడానికి వచ్చాము. జనరల్గా హౌస్లో కూడా మాకు కొన్ని గ్రోసరీస్ కూడా తీసుకునేది ఉంది అండ్ క్యాంపింగ్ టెంట్ కూడా తీసుకునేది ఉంది. అందుకని చెప్పేసి వచ్చామన్నమాట. అండ్ ఎవరైనా దుబాయ్లో ఉన్న వాళ్ళు ఇట్లా క్యాంపింగ్కి టెంట్ కొనాలనుకుంటే కేరీఫోర్లో 75 dirhams టెంట్ అయితే నేను వర్త్ అని చెప్తాను. మీకు అది నేను చూపిస్తానులేండి వీడియోలో, నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను. సో ఇంకా నెక్స్ట్ డే మేము బార్బిక్యూ కూడా అనుకున్నాం కాబట్టి సో చికెన్ తీసుకుందాము అని చెప్పేసి ఇలా బ్రెస్ట్ చికెన్ కొన్ని తీసుకొని వెళ్ళామన్నమాట మ్యారినేషన్ కోసం అని చెప్పి. నేను సీక్ కబాబ్ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ స్పెషల్లీ అక్కడ మాకు ఫుడ్ దొరకదు. సో డెఫినెట్గా మనమే క్యారీ చేయాలి ఇక్కడ నుండి. సో మేమైతే అరేంజ్మెంట్స్ అయితే అన్నీ చేసుకున్నాం. హోల్ హౌస్ని తీసుకెళ్ళినట్టు అనిపించింది నాకైతే. చాలా వస్తువులు తీసుకెళ్ళాము. మీకు ముందు ముందు వీడియోలో అర్థమవుతుంది ఏమేమి తీసుకెళ్ళాం ఏంటి అనేది. హాయ్ భ్రమరా. What are you doing? I got lots of things for my picnic. You're going on a picnic? Yes. Okay, what are you carrying? Please tell us. There's some chocolate egg. Chocolate egg, okay? Loudly, please. Juice. Okay, Butter and meat. okay, And some orange. okay, Chips. okay, And some. And strawberries. okay, And the green candy. okay, And cheetahs. okay. What this one? దట్ ఈస్ ఫర్ మమ్మీ, దట్స్ కాఫీ. Coffee. Wow, this all sounds so much fun. Are you going to have a lot of fun? Yes. Okay. Others. With other? Yeah. Okay, let's give a high five. But where is the other with Sarah? They will come now. Are you excited? I can't see them. They will come. Are you excited? Yes. Okay, see you soon. Bye bye. Bye. ఇంకా మేము వెళ్ళేది లాంగ్ జర్నీ కాబట్టి మేమైతే పెట్రోల్ వేయించుకొని వెళ్దామని అనుకున్నాం. సో ఇన్ని రోజులు నాకు పెట్రోల్ గురించి రేట్స్ గురించి ఆలోచించే అవసరం పడలేదు. బట్ ఇప్పుడు డెఫినెట్గా అవసరం కాబట్టి అన్నీ కనుక్కున్నాం అనమాట. ఇక్కడ 3 types ఆఫ్ పెట్రోల్ ఉంది. సేమ్ ఇండియాలో కూడా ఉంది కదా మనకి స్పెషల్ పెట్రోల్ అని. అలాగే ఇక్కడ ఈ ప్లేస్ అండ్ స్పెషల్ సుప్రీం అని ఉంటుంది. సుప్రీం వచ్చేసి హై క్వాలిటీ పెట్రోల్ అనమాట. అది ఫైనల్ సుప్రీం వచ్చేసి మనకి 2.88 dirham ఉంది, అంటే 65 rupees పడుతుంది. ఇంకా అన్నిటికంటే తక్కువ అయితే 2.66 అని చెప్పా కదా, అది వచ్చేసి మీడియంది వచ్చేసి 62 అరౌండ్ అలా పడుతుంది అనమాట. సో ఫైనల్లీ మనకి లో అండ్ హై పెట్రోల్కి 5 rupees డిఫరెన్స్ ఉంటుంది. మీడియం దానికైతే ఒక 2-3 rupees డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ టైం కదా అన్ని డీటెయిల్స్ అయితే కనుక్కున్నాం. ఇంకా మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. సో మధ్యలో మేము ఒక ప్లేస్లో ఆగాము. ఎందుకనంటే మేము టీకి అన్నీ తీసుకున్నాం కానీ స్ట్రైనర్ తీసుకోలేదు. సో సరే ఇక్కడ తీసుకుందామని చెప్పేసి ఆగామన్నమాట. మేము మళ్ళీ ముందర ఉంటుందో ఉండదో అని చెప్పేసి కొంచెం టీ కూడా తాగితే బాగుంటుందని రిఫ్రెషింగ్కి
ఈవినింగ్ అయితే టీ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాం. అండ్ ఇక్కడైతే ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో ఈ మౌంటైన్స్ అవన్నీ కూడా. జనరల్గా మీరు లాస్ట్ టైం నా వీడియో చూస్తే జబల్ జైస్ వీడియోలో కూడా మౌంటైన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. జనరల్గా ఏంటంటే ఇదంతా కూడా డెజర్ట్ ప్లేసు, మనకి చెట్లు ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్గానే పెడతారు దుబాయ్లో అయితే. బట్ ఇక్కడ మధ్యలో మేము వెళ్ళేటప్పుడు ఒక వీట్ ఫామ్ కూడా వచ్చింది అండ్ క్రాప్స్ కూడా చేస్తున్నారు. నాకు అదే అబ్బాబ్బలే అనిపించింది. కంప్లీట్ డెజర్ట్లో ఇక్కడ మధ్యలో గ్రీనరీ చూసేసరికి కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట ప్లేస్ అయితే. చూస్తున్నారు కదా మౌంటైన్స్ ఎంత అందంగా కనిపిస్తున్నాయో. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ 5:30 అయింది అనుకుంటా. మేము 3 o'clock స్టార్ట్ అయినాం. జనరల్గా అయితే మేము ఏమనుకున్నాం 2 o'clock స్టార్ట్ అవుదామని, కానీ అటు ఇటుగా మేము 3:30కి స్టార్ట్ అయిపోయినాం. మేము 5:30 వరకు అయితే డెస్టినేషన్కి రీచ్ అయినాం అనమాట. మధ్యలో అయితే నాకు ఈ సన్సెట్ కానీ ఇవన్నీ కానీ ఎంత బ్యూటిఫుల్గా అనిపించినాయో. అది ఏంటంటే కెమెరాలో క్యాప్చర్ చేస్తే అది మనకు అర్థం అవ్వదు. మనం డైరెక్ట్గా దాన్ని చూస్తుంటే ఆ ఫీలింగే డిఫరెంట్ అనిపిస్తుంది. ఫైనల్గా మేమైతే డెస్టినేషన్కి దగ్గరలో ఉన్నాము. నేను ఇక్కడ అసలు ఏమీ ఉండవేమో అనుకున్నాను, బట్ లేదు. ఒక 15 minutes దూరంలో అయితే కొన్ని రెస్టారెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంతకీ పేరు చెప్పలేదు కదా. ఈ ప్లేస్ అయితే హట్టా అనమాట. హట్టా అనే ప్లేస్ దుబాయ్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. అండ్ మేము వచ్చిన ప్లేస్ క్యాంపింగ్ ప్లేస్ అయితే సుహాలియా లేక్ రెస్ట్ ప్లేస్ అనమాట. ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ లేక్. ఈ లేక్లో ఏంటంటే ప్లాస్టిక్ కవర్ వేసేసి వాళ్ళు వాటర్ నింపి దీన్ని ఇలా మెయింటైన్ చేస్తున్నారు. సో నేను చూడగానే షాక్ అయినా అనమాట. యాక్చువల్లీ ఇక్కడ మౌంటైన్స్ ఇవన్నీ ఒరిజినల్ కదా. సో ఇక్కడ ఈ లేక్ చేస్తే బ్యూటిఫుల్గా ఉంటుందని వాళ్ళకి అనిపించడం ఏంటో, దాన్ని చేయడానికి కూడా అసలు ఎంత వినూత్నమైన పద్ధతి. జస్ట్ ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టేసి వాటిని మొత్తం ఆ లేక్ చుట్టూ ఫిక్స్ చేసి దాంట్లోకి వాటర్ అనేది సరఫరా చేస్తున్నారు అనమాట. నాకు ఇది చూసిన తర్వాత అనిపించింది ఏదైనా చేసేయగలుగుతారు రా బాబు అని. ఫైనల్లీ మా ఫ్రెండ్ గ్రూప్ అంతా ఇక్కడికి వచ్చేసారు. సో లెట్స్ సే హాయ్ టు ఎవ్రీవన్. Say hi to Granny. Say hi to Granny. Hi. Say my name is Brahmara. My name is Say hi to Auntie. Say hi to Give me kiss me. Kiss me. See? Brahmara. Ramna, do you know who is she? She is Atav's mama. It didn't sound. Say Brahmara. Say hi to Auntie. Say I'm Brahmara. Hello, cutie. How are you? Good. చూస్తున్నారు కదా అసలు ఈ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేనైతే రిగ్రెట్ అయింది ఒక థింగ్, కానీ కొంచెం లేట్ వచ్చినాం. మనం అట్లీస్ట్ 2-3 వరకు అక్కడ ఉంటే ఈవినింగ్ టైము 3 to 5 టైం చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. వెదర్ కూడా ఇప్పుడు కూల్గానే ఉంది కాబట్టి. కాకపోతే మేము మార్నింగ్ వరకు ఉన్నాం కాబట్టి లేటర్ మార్నింగ్ అయితే ఎంజాయ్ చేసాం. ఇక్కడ చూస్తున్నారు కదా అసలు లైక్ ఇంతకుముందు సన్సెట్ అయింది, ఇప్పుడు వచ్చేసి చంద్రుడు వచ్చేసాడు అనమాట ఆల్రెడీ ఆ కొండల మధ్యలో నుంచి. నేను క్యాప్చర్ చేయడానికి చాలా ట్రై చేసిన. ఈ ప్లేస్ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో. చాలా మెంబర్స్ వస్తున్నారండి. అసలుకి ఇంత మెంబర్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ ఏంటి అని అంటే ఈ హట్టా ప్లేస్లో డిఫరెంట్ ప్లేసెస్లో క్యాంపింగ్ అయితే చేస్తున్నారు. కొన్ని రిసార్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. మేము వచ్చిన ప్లేస్ అయితే కంప్లీట్గా లోపల నుండి ఉన్న ప్లేస్. బట్ ఇక్కడికి ఎంత మెంబర్స్ వచ్చినారో అసలుకి. లైక్ ఎలా అంటే ఫస్ట్ క్యాంపింగ్ టెంట్స్ వేసేసుకొని వెళ్ళిపోయి లైక్ ఇంటి దగ్గర తినేసి, లేకపోతే దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, అలా వెళ్ళేసి ఫుడ్ తిని లేదా రెస్టారెంట్స్కి వెళ్ళి తినేసి వచ్చి నైట్ ఇక్కడ పడుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. మనకు కనుక ఒక బార్బిక్యూ ప్లేస్ కావాలి, మంచి ప్లేస్ కావాలనుకుంటే అట్లీస్ట్ బై 4 అయితే ఇక్కడ ఉండాలి. మాకు కొంచెం ప్లేస్ దొరకడంలో ఇబ్బంది అయింది, బట్ కొంతమంది వెళ్ళిపోయారు కాబట్టి సో మాకైతే ఈ ప్లేస్ మంచిగా దొరికింది. అండ్ ఇక్కడ టెంట్ వేయడానికి మా వాళ్ళు చాలా కష్టపడ్డారండి. 1 hour పట్టింది. ఇది కూడా క్యారీఫోర్ టెంటే, బట్ ఇది మాన్యువల్గా కాకుండా ఆ కింద ఏం బుక్స్ ఇవ్వలేదన్నమాట. సో నేను సజెస్ట్ చేసేది ఎవరికైనా దుబాయ్లో ఉన్న వాళ్ళు తీసుకోవాలనుకుంటే క్యారీఫోర్లో 75 dirhams టెంట్ తీసుకోండి. మేము అదే తీసుకున్నాం, చాలా బాగుంది. ఎందుకనంటే దానికి కింద బేస్కి ఇచ్చేసాడు ఉక్స్ అనేది, డైరెక్ట్గా దానికి ఫిక్స్ చేయొచ్చు అనమాట. సో ఈజీ అయిపోతుంది. ఇంకా కావాలంటే ఆటోమేటిక్ టెంట్ తీసుకునే వాళ్ళు మనీ ఎక్కువ పెట్టుకొని తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా తీసుకోవచ్చు. బట్ రీజనబుల్లో మనకి ఈజీగా అయిపోవాలంటే మాత్రం నాకైతే ఇది మంచిగా అనిపించింది అనమాట. సో ఇంకా వాళ్ళు ఒక టెంట్ ఫిక్స్ చేసేసరికి 1.5 hour పట్టింది. ఇంకా లేట్ అవుతుందని చెప్పి మేమైతే ఇక్కడ బార్బిక్యూకి తెచ్చిన సెటప్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం అనమాట. అండ్ పిల్లలైతే ఇంకొక టెంట్ ఎలాగో వేసాం కాబట్టి పిల్లలు అక్కడ సెటిల్ అయిపోయారు, ఆంటీ వాళ్ళంతా కూడా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పోర్టబుల్ గ్యాస్. లాస్ట్ టైం నేను
గృహప్రవేశంకి వెళ్ళినప్పుడు అక్కడ గ్యాస్ కనెక్షన్ లేదని ఇది తీసుకున్నాను అనమాట. ఇది ఎంత 35 dirhams ఏమో పడింది. మనకి ఇండియాలో కూడా ఉంటాయి ఇవి. సో దీనికి క్యాన్స్టర్స్ వస్తాయి. మనకి ఇలాంటి ఒక చిన్న పోర్టబుల్ స్టవ్ ఉందంటే అసలు ఎక్కడికైనా పట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఎస్పెషల్లీ దీన్ని తీసుకొచ్చింది టీ కాఫీ కోసం. ఈజీగా మనము టీ పెట్టుకోవచ్చు, కాఫీ చేసుకోవచ్చు అని చెప్పి. కొన్ని బార్బిక్యూ థింగ్స్ కూడా మనకు టైం పడుతుంది కదా, దీంట్లో మనం చేసుకుంటే గ్యాస్ పైన తొందరగా అవుతుంది. అండ్ ఈ క్యాన్స్టర్స్ కూడా ఎంత తెలుసా, 6 dirhams 5 dirhams అనమాట. మనకి టోటల్ 4 నాకు ఆఫర్లో 16 dirhams పడింది. సో ఎవరైనా క్యారీ చేయాలనుకుంటే మాత్రం ఇది నాకు నచ్చింది. కానీ జాగ్రత్తగా ఉండాలి కొంచెం దీంతో. ఎక్కడ పడితే అక్కడ పెట్టడము, ఎలా పడితే అలా పెట్టకూడదు అనమాట. ఎందుకంటే గ్యాస్ నిండు ఉంటుంది కదా. సో మేము ఇంకంతా పని అయ్యి మేము బార్బిక్యూ స్టార్ట్ చేసేసరికి 8:30 అయిందనమాట టైము. థ్యాంక్ గాడ్ మేము గ్యాస్ తెచ్చినాం కాబట్టి మాకు కొంచెం వర్క్ తొందరగా అయింది. ఇక్కడ కొన్ని చేస్తున్నాం అండ్ అక్కడైతే బార్బిక్యూ పైన ఏంటి అని అంటే తను ఫాయిల్ కవర్లో పెట్టి చేస్తుంది. జనరల్గా మనం డైరెక్ట్ పెట్టి చేస్తాం కదా, తనేం చేసిందంటే ఆల్రెడీ అన్నీ ప్రాపర్గా సెట్ చేసి తీసుకొచ్చేసింది. ఇంకా ఏమీ దాన్ని ముట్టే పనే లేదనమాట. జస్ట్ టాంగ్ తోటి మనం అటు ఇటు అనుకోవడమే. ఇక్కడ ఫిష్ కూడా చూస్తున్నారు కదా, మంచిగా మ్యారినేట్ చేసేసి ఆ ఫాయిల్ కవర్ దాంట్లోనే పెట్టేసి ఫాయిల్ కవర్స్ మీదనే చేసేస్తుంది అనమాట. నాకు ఇలా తెలియదు ఇలా చేయొచ్చు అని చెప్పి. నేను నార్మల్గా మనము స్టిక్స్కి పెట్టి డైరెక్ట్గా కాలుస్తాం కదా, అట్లనే అనుకున్నా. బట్ తనైతే నాకు మంచిగా అనిపించింది. అట్లా అంటే ఏంటంటే మనం ఏం ముట్టుకోకుండా అయిపోద్ది అనమాట, నీట్గా అవుతుంది. ఇంకా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసిర్రు. ఈ క్యాంపింగ్లో చాలా బాగా ఎంజాయ్ చేసిందంటే వాళ్ళిద్దరే. అండ్ అఫ్కోర్స్ మనం వెళ్ళేది మెయిన్గా అయితే వాళ్ళ కోసమే. కానీ సో ఇలా ఫస్ట్ టైం నేనైతే నా లైఫ్లో క్యాంపింగ్ ఎప్పుడు ఎక్కడా చేయలేదు. ఇదే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నైట్ అంతా కూడా ఒక ప్లేస్లో ఇలా టెంట్ వేసుకొని పడుకోవడం ఇదంతా కూడా. సో ఆఫ్టర్ బార్బిక్యూ ఇవంతా అయిపోయిన తర్వాత నైట్ అయితే నేను ఫస్ట్ కాఫీ చేసుకున్నాను అనమాట. అలా కాసేపు మాట్లాడుకున్నాం, సరదాగా గడిపేసి మేమైతే 11-12 వరకు పడుకున్నాం. అక్క వాళ్ళైతే 4 వరకు కూడా నేపాల్ లాంగ్వేజ్లో సాంగ్స్ పాడుతూ ఉన్నారు. అండ్ ఇంకా మార్నింగ్ లేచేసరికి బ్యూటిఫుల్ ప్లేస్ చూడండి ఎంత అందంగా ఉందో. నాకైతే అసలుకి చాలా చాలా బాగా అనిపించింది. అది వెళ్తేనే మంచిగా, అది చూస్తేనే మనకు అర్థమవుతుంది అనమాట ఎగ్జాక్ట్గా ఏంటి అనేది. ఏంటి నాకైతే ఒక డ్రీమ్ లాగా అనిపించింది ఈ ప్లేస్ అంతా కూడా. After your shoes first. Yeah, shoes are here only, outside the tent. Also socks. Also socks you want to wear? More. So many things. Let me set your hair. Come here. Okay. It's already good. యాక్టివిటీస్కి వచ్చేసరికి అయితే హార్స్ రైడింగ్ ఒకటి అనమాట. హార్స్ రైడింగ్ అంటే ఇట్లా కంప్లీట్గా లైక్ ఫాస్ట్ రైడింగ్ కాదు, జస్ట్ మనకి హార్స్ మీద అటు ఇటు తిప్పుకొని వస్తారనమాట. ½ an hour కోసం అయితే 50 dirhams ఉంది ఇక్కడ. కాకపోతే ఇక్కడ పిల్లలు ఎంతసేపు వెళ్తారండి, ఒక రౌండ్ వెళ్ళడమే ఎక్కువ కాబట్టి షేరింగ్లో మాకు హాఫ్కే ఇచ్చాడనమాట. సో అట్లా ఓన్లీ 1 person ఎట్ ఏ టైం ఉంటుంది. బట్ పిల్లలకి ప్లస్ ఇద్దరికి కలిపి ఇలా షేరింగ్లో తీసుకున్నాం అనమాట. వాళ్ళు జస్ట్ 1 round మాత్రమే వేశారు. సో ఎవరైనా వచ్చినట్లయితే మాత్రం మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ½ an hourకి 50 dirham, లేదు ఎక్కువ మెంబర్స్ ఉంటే, లేదు 1 round కావాలి మనకి అనుకుంటే మీరు షేరింగ్లో కూడా ఒక 2-3 members కలిసి వెళ్ళొచ్చు అనమాట. సో ఇది ఇక్కడ జరిగే యాక్టివిటీ అయితే. ఇక మిగిలిన యాక్టివిటీస్ అయితే ఇంకేం లేవు ఎక్కువగా, ఓన్లీ ఇట్లా హార్స్ రైడింగ్ ఉంది అండ్ జస్ట్ బార్బిక్యూ అండ్ క్యాంపింగ్. అండ్ చాలా మెంబర్స్ ఏంటి అని అంటే ఫుల్ సెటప్ పట్టుకొస్తున్నారండి. పెద్ద వ్యానిటీ కార్, పెద్ద కార్లు వేసుకొని వచ్చేసి దాంట్లో మనకి బొఫే సిస్టమ్ లాగానే పెట్టేసుకుంటున్నారు అనమాట. నేను ప్రైవసీ ఇష్యూస్ వల్ల నేను ప్రక్కన వాళ్ళని ఎవరిని క్యాప్చర్
క్యాప్చర్ చేయలేదు. సో కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే ఈవినింగ్ వచ్చేసరికి ఒక హోల్ హౌస్నే ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. ఇంకా కొన్ని హట్టా డ్యామ్ అయితే ఉంది, ఇక్కడ నుంచి ఒక జస్ట్ 5-10 మినిట్సే అనమాట. సో ఈ పర్టికులర్ ప్లేస్లో మాత్రం హార్స్ రైడింగ్ ఒకటి ఉంది అండ్ ఇంకొక ప్లేస్ నియర్ బై ప్లేస్లో ట్రెక్కింగ్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ హట్టాలో ఏంటి అని అంటే చిన్న చిన్న ప్లేసెస్ చాలా ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర క్యాంపింగ్ చేస్తుంటారు. ప్రజెంట్ మేము వచ్చింది అయితే సుహాలియా లేక్ అనమాట ఈ ప్లేస్. సో ఈ పర్టికులర్ ప్లేస్లో అయితే లోపలికి ఉంటుంది మీకు. సో మనం మెయిన్ రోడ్ నుంచి వచ్చినప్పుడు రైట్ సైడ్ ఒక 1.5 కిలోమీటర్ లోపలికి ఉంటుంది అనమాట. నేను అనుకుంటున్నా ఇంత లోపలికి వెళ్తున్నాం ఎక్కడ ఉంటుంది అని, బట్ లోపలికి వచ్చినాక ఒక 1.5 కిలోమీటర్లో అయితే మనకి ఈ ప్లేస్ కనిపిస్తుంది అనమాట. బయట నుండి మనకు కనపడదు. వేరే రిసార్ట్స్ కానీ కొన్ని క్యాంపింగ్స్ అయితే బయట నుంచే మనకి అర్థమైపోతుంది అనమాట. బట్ ఈ పర్టికులర్ ప్లేస్ మాత్రం మనకి గూగుల్ మ్యాప్లో చూసుకుంటే కూడా లోపలికి వెళ్తుంటే నేనైతే ఎక్కడికి వెళ్ళిపోతున్నామో అనుకున్నాను అనమాట. అలా ఉంటుంది, ఇన్సైడ్ ఉంటుంది అనమాట కంప్లీట్గా. సో ఇది మేము వచ్చిన ప్లేస్ వివరాలు అయితే. సో మేము మార్నింగ్ లేసి ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి అని చెప్పేసి అక్కడ యూనికూప్ అని ఒక 15 మినిట్స్లో ఉందన్నమాట, నేను అది క్యాప్చర్ చేయలేదు. సో అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ టీ బ్రేక్ఫాస్ట్ చేసుకొని హట్టా డ్యామ్కి వెళ్ళాలనుకున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి హట్టా డ్యామ్ వచ్చేసి జస్ట్ 5-10 మినిట్స్ అనమాట. సో ఫస్ట్ అయితే అందరం వచ్చేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అండ్ టీ తాగేసి మేము హట్టా డ్యామ్కి వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది హట్టా డ్యామ్ ప్లేస్, ఇది రిజర్వాయర్ అనమాట. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. ఇక్కడికి మనం పైనకి వెళ్ళాలంటే ఇక్కడ కనిపిస్తున్నాయి షటిల్స్, ఇవి ఫ్రీ షటిల్స్ అనమాట. అక్కడికి వెళ్ళి మనము పైకి వెళ్ళొచ్చు. సో ఇక్కడ షటిల్స్ అయితే మనము ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ కంటే కూడా ఎక్కువ పట్టలేదా, లేదు సారీ జస్ట్ 5 మినిట్స్ అనుకోండి, చాలా దగ్గరకే ఉంటుంది. బట్ ఈ షటిల్స్లో మనల్ని అయితే పైకి తీసుకెళ్తారు. బట్ నాకైతే అనిపించింది ఈ డ్యామ్స్ ఇవన్నీ విజిట్ చేయాల్సింది వింటర్లోనే అని. సమ్మర్లో అస్సలు చేయలేము, బికాస్ మాకు అక్కడ అంత కోల్డ్గా చల్లగా ఉండి కూడా జస్ట్ 17 డిగ్రీస్కే మా మాడ పగిలిపోయేంత ఎండ అనిపించింది అనమాట. అసలు మనము సమ్మర్లో అయితే అస్సలు విజిట్ చేయలేము, ఏమున్నా కూడా మనం వింటర్లో చేయాల్సిందే. సో ఇంకా మనమైతే ఇక్కడ నుండి ఈ ఫ్రీ షటిల్స్లో పైకి అయితే వెళ్తున్నాం. చూస్తున్నాను ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కయాకింగ్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బోట్ రైడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ప్రైజెస్ అయితే 60-80 అన్లిమిటెడ్ టైం ఇలా ఉన్నాయన్నమాట. సో మేమైతే వెళ్ళలేదు. ఇంకా ఫైనల్గా ఇలా మా క్యాంపింగ్ డే అయితే ముగిసిపోయింది. ఇంకా ఇంటికి అయితే రిటర్న్ బ్యాక్ అయిపోయాం. మధ్యలో వీట్ ఫామ్ దగ్గర ఇట్లా ఫ్రెష్ ఫ్రూట్స్ అమ్ముతుంటే కొన్ని రేగి పళ్ళు అవి అయితే తీసుకున్నాను అనమాట. సో ఇలా మా డే అంతా కూడా గడిచిపోయింది. సో ఐ హోప్ మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ ఇంకెవరికైనా వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చూడాలి మా ఛానల్లో అనుకుంటే కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో బాయ్ బాయ్.